ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్ల కుక్కలాగా వాగి మళ్ళీ మీదకెళ్ళి ఎడమకాలతో ఎడమకాలు చెప్పుతో కొడతా అంటే నేను కుడికాలు చెప్పుతో కొడతాను. నీకు ఎడమకాలు చెప్పు తీయడానికి ఆలస్యం అవుతుంది, నాకు కుడికాలు జల్ది వస్తుంది తీయనికి. మజాక్ అయిపోయిందా బిడ్డ? ఊకున్న కొద్దీ తమాషాలు చేస్తున్నావు. ఏం నోటికి వచ్చినంత మాట్లాడితే హైలైట్ అనుకుంటావా? మీడియా ముంగల్ లొల్లి చేస్తే మీ చెల్లెలు వెనకాల నుంచి అంటున్నది ఆ మాటలన్నీ మూసుకపోవాలని అనేది. ఏంద్రా నీ తమాషా? వారం రోజుల కింద గెలికింది ఎవరు? రేవంత్ రెడ్డి గారిని. మొగోనివైతే రా, మొగోనివైతే చూపి ఏం మాటలు మాట్లాడినావు నువ్వు మొన్న ముఖ్యమంత్రిని పట్టుకొని? గతంలో ఒక మా నాయన వయసోనికి అంటారా, తండ్రి వయసోనికి అంటావా అని అంటే మరి నీకు ఇంకిత జ్ఞానం లేదా? ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టరాదని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నీకేం నోరు నాలుకకు నరం లేదని ఇష్టం వచ్చినట్లు ఇడిచేసావా? ఇష్టం వచ్చినట్లు ఇడిచేస్తే ఎర్రగడ్డల మంచిగా కడుతున్నారు హాస్పిటల్, మంచి రూమ్ చూసి తీసుకొని పోయి ఆడ కరెంట్ షాట్లు పెట్టిస్తారు బిడ్డ. ఏమనుకుంటున్నావు? కుక్క గరిస్తే 33 ఇంజెక్షన్లు, మెంటల్ ఎక్కితే ఎర్రగడ్డల కరెంట్ షాట్లు పెడతారు. జాగ్రత్త, చాలా నోరు ఎక్కువ అయిపోయింది నీది. కంట్రోల్ తప్పుతున్నావు. ఆల్రెడీ నీకు పిచ్చెక్కినోనివే ఉన్నావు. ఇంకా ఎక్కువ ఓడిపోయిన ప్రతి ఎన్నికలలో ఓడిపోయినప్పుడల్లా ప్రెస్టేషన్ చూపిస్తున్నావు. అప్పుడేమో డిస్కో డాన్సులు చేస్తేవి జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు, ఇప్పుడేమో పిచ్చుకుక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయే వరకు పిచ్చుకుక్క గడిచినట్ల ఒలురుతున్నావు.